నీకసలు కొంచెం కూడా దేశభక్తి లేదా? ఓటర్ అన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? 5 సంవత్సరాల వరకు మీరు ఎన్నుకున్న వ్యవస్థను మాత్రం ఒక్క ప్రశ్న కూడా అడగరు. ఒక్క ప్రశ్న కూడా అడగరు. ఎవరు మిమ్మల్ని ఓటు అడుగుతున్నారో ఖచ్చితంగా ప్రశ్నించండి. అడగండి, వచ్చే 5 సంవత్సరాల్లో నాకేం చేస్తారని, నా పిల్లల చదువు కోసం ఏం చేస్తారని, నాకేదైనా జరిగితే మా కుటుంబం కోసం మీరు ఏం చేస్తారు, ఏ వేలునైతే మీరు వాడుతారో అదే వేలుతో ప్రశ్నించండి. వేలెత్తి చెప్పండి. ఓటర్ అన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? నీ లీడర్ ఇచ్చే చీపు లిక్కర్ క్వార్టర్ అంతా, వాడు పిచ్చమేసి 2000 నోట్ అంతా, నీ కులపోడైతే వానికి డిస్కౌంటా, ఏంది ఎంతేనా నీ రేటు పెంచుకుంటా. ఓటర్ అన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? ఓటర్ అన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? గెలిచేదాకా నిన్ను కాళ్ళు మొక్కి దేవుడు అంటారు, నీ పేరు చెప్పుకుని ప్రసాదాల్ని వాళ్లే తింటారు, గెలిచి అసెంబ్లీలో ఒకరినొకరు తిట్టుకుంటారు, ఆపై నిన్ను నీ సమస్యల్ని పొందబెడతారు. నాయకులు ఏవేవో ఇస్తానంటే మురిసిపోతావు, 5 ఏళ్ళు ఆశతోని ఎదురు చూసి అలసిపోతావు, విద్య ఆరోగ్యం సంగతేమో అస్సలు అడగవు, బిడ్డల భవిష్యత్తు చేతులారా అమ్ముకుంటావు. వాళ్ళు వంగి పెట్టే తందాలకు అర్థం వేరు, లీడర్లు చేసే తందాలు మనకి అర్థం కావు. ఎవరన్నా నీకిచ్చే పైసలు వారి పెట్టుబడి, మేనిఫెస్టోలు హామీలు మొక్కుబడి, నీ రేటు 5 ఏళ్లకు చాలా చాలా తక్కువది, లైఫ్ సెట్ అయిపోయేలాగా పెంచు మరి. ఓటర్ అన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? ఓటర్ అన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? ఈ లీడర్ ఇచ్చే చీపు లిక్కర్ క్వార్టర్ అంతా, వాడు బిచ్చమేసి 2000 నోట్ అంతా, నీ కులపోడైతే వానికి డిస్కౌంటా, ఏంది ఎంతేనా నీ రేటు పెంచుకుంటా. ఓటర్ అన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? ఓటర్ అన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? రేట్ ఎంత?